క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేసేద్దామా. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ చాలన్నమాట, ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా బ్రెడ్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి మిక్సీలో అయితే తీసుకున్నాను. నేనైతే వీట్ బ్రెడ్ తీసుకున్నాను అనమాట, మీకు నచ్చిన బ్రెడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఎగ్స్, 3 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసి 1 కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ అయితే చేసి పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. షుగర్ పిల్లలకి హెల్తీ కాదు కదా అంటారేమో, ఎప్పుడూ ఒకసారి కదా, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా క్యారమెల్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఈ క్యారమెల్ని కేక్ టిన్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా అయితే వేసేసుకున్నాను. ఈ కేక్ టిన్ని నేను మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని స్టాండ్ పెట్టేసి రెడీ చేసుకున్న కేక్ టిన్ అయితే పెట్టేశాను. 20 to 30 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది అనమాట. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇలా సైడ్స్ కట్ చేసి తీసుకున్నామంటే సూపర్ టేస్టీ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే రెడీ. చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.